చూడొచ్చు మనం గంధమల్ల. మీకు గంధమల్ల గురించి తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఉన్నటువంటి గంధమల్ల ప్రాజెక్టు మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. దాని గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. అది గంధమల్ల వస్తుందేమో అని చెప్పేసి ఆ గంధమల్ల చుట్టుప్రక్కల ప్రాంతాల వారు నష్టపోతున్నాం అనేటువంటిది వాళ్ళ వాదన. గంధమల్ల ప్రాజెక్టు వస్తే గంధమల్ల, రాజపేట, తుర్కపల్లి, ఆలేరు, గుండాల దాకా కొంత సస్యశ్యామలమైతే అనేటువంటిది ఇక్కడ ప్రజల నమ్మకం. మరి పాలకులు గంధమల్ల పోయి ఒక మాట చెప్తున్నారు, గంధమల్ల ఊరు దాటి మళ్ళీ ఎన్నికల కోసం వేరే మండలాలకు పోయినప్పుడు ఒక మాట చెప్తున్నారు. గంధమల్లలో ఏం చెప్తున్నారు, ఈ ఊరును కోల్పోనీయం, ఈ ఊరిని ఇట్లే ఉండాలని చెప్పేసి గంధమల్లె వీరారెడ్డిపల్లిలో మీకు మేము అండగా ఉంటాం, ఈ ఎట్లా కడతారో చూస్తామని చెప్పేసి ఆ ఊరిలో మాట్లాడుతున్నారు ఎన్నికల కోసం. ఆలేరు, రాజపేట కావచ్చు, లేకపోతే గుండాల పోయినప్పుడు గంధమల్ల ప్రాజెక్టును ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చి తీరుతాం అంటున్నారు. అంటే ఒక్కరే నాయకులు రెండు మాటలు మాట్లాడుతున్నారు, అధికారంలో రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వాస్తవంగా గంధమల్లకు పోయి ఆలేరు ప్రాంతానికి మొత్తం గంధమల్ల నీళ్ళు వారిస్తా అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా నాయకులకు? లేదా గంధమల్ల సామర్థ్యాన్ని తగ్గిస్తామని చెప్పేసి ఆలేరు, గుండాలకు వచ్చి చెప్పే దమ్ముందా ఎవరికన్నా? అంటే అక్కడ సామర్థ్యాన్ని తగ్గించడం వల్ల ఆ ఊరికి పక్క ఊరికే ఉపయోగం అవుతుంది. సామర్థ్యాన్ని పెంచడం వల్ల గుండాల దాకా దాని నీళ్లు పోయి అక్కడ వ్యవసాయం భూములన్నీ కూడా సాగుకు యోగ్యంగా మారే అవకాశం ఉంది. మరి గుండాల దాకా నీళ్లు పోవాలంటే అక్కడ కొన్ని ఊర్లు ఇబ్బంది పడాల్సిందే. వీరారెడ్డిపల్లి, గంధమల్ల రెండు కూడా ఆ ఊర్లు కూడా పోతాయి. ఆ ఊర్లు రెండు పోతాయి, మిగతా ఊర్లన్నీ సస్యశ్యామలం అవుతాయి. ఇది ఒక సమస్య. ఆ ఊర్లు పోకుండా ఏదైతే గంధమల్ల ప్రాజెక్టు ఉందో దాన్ని కట్టాలంటే ఎవరికి ఉపయోగం లేదు, అది 2-3 గ్రామాలకే ఉపయోగం. అంటే దీంట్లో తలామునుకలయ్యి కొంత ఇబ్బంది చేసి గంధమల్ల కావాలని కొంతమంది, వద్దని కొంతమంది, ఆ ఊరోళ్ళు వ్యతిరేకించి, వీరారెడ్డి వెళ్ళి వ్యతిరేకించి ఎంత పెద్ద ఇష్యూ నడుస్తుంది. దానికి సంబంధించి మీకు కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా.